350 బిల్లులకు గాను 170 బిల్లులు జీరో వస్తుంది. వేయించుకున్నారు ఇద్దరు కలిసి మీరు ఇల్లు అడిగినప్పుడు ఏమంటున్నారు మరి కొంతమంది వాళ్ళు ఆ లైన్ మ్యాన్ ఏమంటున్నాడని అంటే మాకు అక్కడ నుంచి వచ్చింది మీరు ఇంకా కాలేదు మీరు కట్టాల్సిందని చెప్తాడు. అంటే అన్ని అట్లనే ఉన్నాయి పరిస్థితి అంటున్నారు. ఇచ్చినామని మేము గొప్పగా చెప్తున్నాం, మేము 4 ఇచ్చినామని గొప్పగా చెప్పేవి 4 కూడా ఇదే పరిస్థితి అంటారా? అంతే వేసేయండి, ఒకదానికోటి రుద్దండి. రుద్దితే అప్పుడు కరెక్ట్గా బీఆర్ఎస్ 10 సంవత్సరాలు వీకేసింది. ఆ లెంబడి మీరు చేతులు జాపుకున్నారు. ఇప్పుడు కొంచెము ఆసాల మీద గడ్డేసి ఇప్పుడు ఒక 5-6 ఛానళ్లకు పేడు ఏందంటే ఇట్లా పారేస్తున్నారు కదా, దాంట్ల మీద బతుకుతురు కదా, ఎక్కడ కనిపిస్తలేదు. కేటీఆర్ డ్రామా ఇదంతా అని అందరికి తెలుసు. వాస్తవమండి, 4 కాదు ఈయన ఏది బస్సు తప్ప ఏది కాలేదు, ఆ బస్సు కూడా ఫెయిల్యూర్. అంతే బస్సుని ఓర్చుకోలేకపోతున్నారట. బస్సులో ఆడవాళ్ళు జర్నీ లేకపోతే ఓర్చుకోలేకపోతున్నారట. మరి కాంగ్రెస్ వాళ్ళకే ఓర్వలేకపోతుంది, ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి కాదు మేడం. అంటే కొడంగల్ సరే, కొడంగల్ అంటే ఏం చేసినా వెళ్తా, నేను కొడంగల్కి చాలా బాగా చేస్తున్నా, కొడంగల్ నా అడ్డా అని చెప్పుకున్న నేపథ్యంలో రేపు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, మరి రేవంత్ మార్పును చూసి మళ్ళీ ఓట్లేస్తారా? ఎట్లుండొచ్చు అంటాం? అంటే చూస్తుంటే పరిస్థితులు ఏమో పగటికల్లలు కానివ్వండి మీకేస్తారు, మళ్ళీ ఒకసారి వస్తారు మీరు. ఎందుకంటే అక్కడ నిలబడి ఎవరైనా తెలుస్తుంది. కొడంగల్లో నిలబడితే సుక్కలు చూపిస్తారు, తెలిసిపోతుంది కదా. కారణంగా ఉన్నాయి మేడం. రేవంత్ మార్పు ఎట్లా ఉంది అని అంటే అన్నకో కాన్వాయ్, తమ్మునికో కాన్వాయ్, ఆయనకో కాన్వాయ్. నేను ఇదే అనుకుంటున్నా. అదే కేటీఆర్ కు కాన్వాయ్ ఉండి, పాపారావుకు కాన్వాయ్ ఉండి, కొడుకుకు అండర్ ఏజ్డ్ ఉన్న అతనికి 36 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయడము, తర్వాత కేసీఆర్కు కాన్వాయ్, ఫామ్ హౌస్లో వండుకుంటే అడిగేటోళ్ళు లేకుండే, తర్వాత సంతోష్కో కాన్వాయ్, కవితకో కాన్వాయ్, ఇండ్లు లేకుంటే ఇండ్లు వచ్చినాయి, ఫామ్ హౌజులు లేకుంటే ఫామ్ హౌజులు వచ్చినాయి. వాళ్ళకు అడగరు, వాళ్ళు ఎంగిల్ మెతుకులు తింటున్నారు కదా. తర్వాత ఇప్పుడు వాళ్ళు అన్నదమ్ముళ్ళు రాజకీయంలో రాలేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. తర్వాత ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా వాళ్ళ బందోబస్తుకు, వాళ్ళ వ్యాపారాలకు, వాళ్ళ బిజినెస్లు వాళ్ళు కష్టపడి చేసుకుంటున్నారు. సీఎం అండతోటి కాదు ఇది. కేవలం సీఎంను నిందించడానికి పగటి కళలు కానీ డ్రామాలాడుతున్న పాత ప్రీవియస్ పార్టీ బీఆర్ఎస్ చేసిన ఈ లలిత కళలన్నీ బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకుంటే అప్పుడు తప్పిస్తే మార్పు అనేది వాళ్ళ కుటుంబానికి వచ్చింది, అంతే. తెలంగాణ ప్రజలకు రాలే. ఇప్పుడు ఎట్లుంది అని అంటే ఎట్లా ఉన్నది, 8 నెలలకే ఇట్లయితున్నావు తమ్ముడు, నీ తెలివి ఎగ్జిబిషన్లో పెట్టాలి. మరి 10 సంవత్సరాలు వీకేసి 7 లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రజల మీద పెట్టింది కదా. మిగులు బడ్జెట్ను ఈరోజు అప్పుల పాలు చేసింది. మరి వాళ్ళు ఎందుకు అడగరు? చెప్పులు తీసుకొని కొడతారు రైతులు, సిగ్గులేదు. సుఖంగా ఉన్నోడి జీవితము పొయ్యిలో పడ్డట్టే, అంతే. కంటే బెటర్ గా ఉన్నాం. ఎందుకు అని అంటే రైతు బంధు అనేది మేడం, ఈయన 7,500 ఇస్తా అన్నాడు, ఎకరానికి 15,000 అన్నాడు. ఇప్పటికి జూన్ పోయి ఆగస్ట్ వచ్చింది, 8 నెలల్ని ఇంత విరక్తి చెందుతుందిరా రే నీకు వెధవా. ఒక్కసారి 10 సంవత్సరాలు చేసి 7 లక్షల కోట్లకు అప్పులు కడుతున్నారా, అది ఆలోచన చేయండి. రాష్ట్రాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళారు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఏంది మేడం అని అంటే ఈయన చెయ్యకుండా ఏవో కమిటీలని అని కాలయాపన చేసి జనాలను మభ్య పెట్టాలని చూస్తుండు, అంతే. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏంటి, ఈయన 6 గ్యారెంటీలు కాదు 6 గారెడీలు అని ఎందుకు అంటున్నాను మేడం అని అంటే, మనని అంటే లేనిది ఉన్నట్టు చూపించేవాడు మెజిషియన్. మంచి అడక తినుండ్రా జోలే పట్టుకొని అక్క తమ్ముడు లేక మొత్తము అడుగుండ్రి. 6 గారడీలు 3 గారడీ, కొత్త బిచ్చగాడంట, పొద్దెరిగాడంట. వీళ్ళు 8 నెలలకే ఇంత కష్టపడి అప్పులు కడుతున్నారు. అటు 10 సంవత్సరాలు వీకేసిరని ఇష్టం వచ్చినట్టుగా చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతుంటే సిగ్గు లేదురా మీకు పేడుమూతి? కూడా లేనిది ఉన్నట్టు చూపిస్తున్నాడు. అసలు ఈయనకు పాలన కాదు. ఇందాక ఉదయం ఒక న్యూస్ లో చూశాను, రేవంత్ గారి మానసిక పరిస్థితి బాగాలేదని. అంటే రేవంత్ గారి మానసిక పరిస్థితి బాగలేదు, మరి దాంతో పాటు పాలన కూడా రోగం వచ్చింది అన్నట్టు. అంటే పాలన ఒక సరి అయిన పాలన బాగానే ఉందిరా, నీకు ఎట్లుంది మొదలు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో. రేవంత్ పరిపాలన పర్ఫెక్ట్గా ఉందని తెలంగాణ రాష్ట్రానికి నచ్చింది.
తర్వాత వాళ్ళు గెలిపించుకున్న పరిపాలన రేపు వాళ్లకు పనిష్మెంట్ ఇచ్చేది అంటే రేవత్ని ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు. కానీ మీరెందుకు రెచ్చిపోవడం? ఇది అక్క తమ్ముడు లేక వెళ్ళడం లేదు. ఏ దాన్ని తీసుకోండి, మీరు హెల్త్ తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి, రవాణా తీసుకోండి, ఇంకా ఏదైనా తీసుకోండి, ఏది బాగాలేదు. ఏది బాగలేదు. వాళ్ళ తమ్ముళ్ళు కమిషన్లు, ఆయన దందాలు. మరి వాళ్ళు 10 సంవత్సరాలు చేసినప్పుడు వాళ్ళ దందాలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ కబ్జాలు దాని గురించి ఎందుకు మాట్లాడలేదురా? ఆ రోజు గాడిదలా కాసిండ్రా? పోనీ గుడ్డుగురాలయ్య మొత్తం పళ్ళు తోమినరా? ఆ రోజు విజయారెడ్డి ఏడున్నది, నువ్వేడున్నావురా సన్నాసి? తప్పిస్తే గానీ పాలన మీద ఎక్కడ కూడా ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఏదో రకంగా వాళ్ళ కుటుంబానికి మార్పు వచ్చింది. అంతే అంతే, వాళ్ళ కుటుంబానికి మార్పు వచ్చింది, వాళ్ళకు మార్పు వచ్చింది తప్పిస్తే గానీ తెలంగాణకు మార్పు అనేది రాలేదు. మనం అదో పాతాళానికి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఈ తెలంగాణ ఈ రోజు ఈ స్థితిలో ఉండడానికి ముఖ్య కారణం కాంగ్రెసే. తెలంగాణ మళ్ళీ ఇంకా దిగజారుడు దానికి కూడా ఒక రకంగా భయంగానే ఓటేసిరు. ఎందుకంటే కాంగ్రెస్ పాలన చూసిరు, కరెంట్ ముఖ్యమైన కష్టాలు మనకు. మీరైతే వేయలే కదా, మీకెందుకు సిగ్గు లేదు? మీరైతే వేసి గెలిపియలే కదా. వేసి గెలిపించుకున్న వాళ్ళు బాధపడతారు, వాళ్ళు బాధ లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళు గెలిపించుకోవడానికి మీరు కట్టుకథలు ఆడుకుంటా తెలంగాణ రాష్ట్రం అంతా ఈరోజు ఏ విధంగా ఉన్నారు, ఎట్లా చేస్తున్నారు, ఎంత ప్రశాంతంగా ఉన్నారు, వాళ్ళ అకౌంట్లు ఏమైనాయి, రుణమాఫీలు ఏమైపోయినాయి, తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలు ఏమైపోయింది, రాష్ట్రం ఎలక్షన్ కోడ్ ఎన్ని రోజులు అయిపోయింది, మీకు ఎక్కడ లేని బాధ మీకెందుకు రా? ఇది న్యాయం అనేది లేదు కదా మీలో, గడ్డి తింటున్న బుద్ధి మీది. తెలిసినంత వరకు కూడా కరెంటుని చూసినాము, నీళ్ళ కష్టాలు ఈ రెండైతే బరాబర్ చూసినాం. అవును, కానీ ఎందుకో ఏమన్నా ఇంకా మంచిగా ఉంటదేమో అన్నట్టు. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఊరించారు కదా. అంతే 6లో ఎందుకంటే పాప ఆడలకు 2500 ఇస్తా అని చెప్పి, పెన్షన్లు 4000 2000 నుంచి 4000 చేస్తానంటే, దివ్యాంగులకు 6000 ఇస్తా అని చెప్పి, తులం బంగారం ఇస్తా. వీళ్ళు మేనిఫెస్టోను కాపీ కొట్టిండ్రు కాంగ్రెస్ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కొట్టిండ్రు. ఇలా వాళ్ళు గెలవలేదు కాబట్టి వీళ్ళని విమర్శించడానికి మీకు ఛాన్స్ దొరికిందంటుంది. మరి ఖజానా ఖాళీ చేసినప్పుడు, వాళ్ళు సంపాదించుకున్నప్పుడు, మరి వాళ్ళని ఎందుకు ఫామ్ హౌస్లో వండుకున్నప్పుడు అడగలేదు? అంటే మిగులు రాష్ట్రాన్ని పాడు చేసిన ఘనత వాళ్ళదే, అప్పులు చేసిన ఘనత వాళ్ళదే. వాళ్ళ ఎంగిల్ మెతుకులకు ఆశపడి ఈరోజు మీరు కట్టుకథలాడి అధికార పార్టీని విమర్శించడం కింద మీరే చెప్పే. అంటే కొంచెం భారీగా ఊహించి నిజంగా ఇస్తారేమనుకున్నారు, తీరా చూస్తే ఏమంటున్నాడు మేడం అంటే, మనకు ఊహల్లో లోకంలో జయించిండు. ఈ రోజు కూడా ఊహా లోకంలో ఉన్నాము. సక్సెస్ అయ్యిండు. మరి మీకు ఆ రోజు ఏం చేసిండ్రా? కాగితాలు ఏరక తిన్నరా? పోనీ గడ్డి తిన్నరా? మరి ప్రజలకు ఎందుకు చెప్పలేదు ఇట్లా జరుగుతుందని? సోది ఇదంతా, అంటే బీఆర్ఎస్ నేర్పిన సోది ఇదంతా. ఆ విషయంలో భారీగా సక్సెస్ అయ్యిండు. ఆయన సక్సెస్ అయ్యిండు కానీ ఆయన ఫెయిల్యూర్ కూడా దగ్గరలోనే చూస్తాడు మేడం. అంతే. ఎందుకు అని అంటే జనాలు ఇది వరకు ఉన్న జనాలు అంటే ఇది వరకు పూర్వం ఎట్లా ఉండేదంటే నాయకులు చెప్పేది నడుస్తుండే, అది మళ్ళా ఎట్లాగో ఏ ఒక్క నాయకుడు వచ్చిండ్రా? ప్రగతి భవన్లకు రానియలే కదా, మినిస్టర్లను రాలే, కమిషనర్లు రానియలే, తర్వాత ఎవరిని ధర్నాలు చేయనియలే, హౌస్ అరెస్ట్ చేసిండ్రు. మరి ఆ రోజు ఎందుకు ఎవరిని అడగలేయలేదు? ఈరోజు మాట్లాడుతున్నారు కదా, ఈరోజు మాట్లాడినప్పుడు ఆ రోజు ఎక్కడ పోయారు మీరు? అంటే అక్కడ మీరు ఒకటి కదా, మీరు ఒకటి కదా, బుద్ధి జ్ఞానోదయం ఉండదు కదా, అన్ని విమర్శించడం గడుపుతుంది. కానీ ఇది వరకు పూర్వం లాగా జనాలు లేరు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు, పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తారు. వీళ్ళకు చెడు రోజులు వీళ్ళకి దగ్గరలోనే ఉన్నాయి. వీళ్ళు మాటలు చెప్పి ఏదో పబ్బం గడుపుకునే రోజులు అనేవి లేవు. తప్పకుండా మీరు చూసారు కదా మేడం, ఈ రోజు 500 మంది ఆదిలాబాద్ లో శవయాత్ర చేశారు. వాళ్ళకు ఎవరైనా మోటివ్ ఉన్నారా? వాళ్ళకి వాళ్ళు స్వచ్ఛ ఎప్పటి ఫోటో రాది, ఎప్పటి ఫోటో. ఇట్లాంటి విమర్శలు చేసేటప్పుడు కొంచెం ఒకసారి ఆలోచన చేయాలి. మీరు ఒకటని ప్రజలకు తెలుస్తలేదా? రైతులకు తెలుస్తలేదా? ఈరోజు మాటలతోటి గారడి చేసి ఓడిపోయిన బుద్ధిని ఇంకా మీరు అధికారం ఉన్నట్టు ఫీలింగు. మీ అడక తినే 3-4 ఛానళ్ళకి ఇవే బుద్ధులు మారారు. మీరు కుక్క తోకకు గుండ్రాయి కడితే అది చక్కగా కాదు. వంగిపోయిన చెట్లు రా, మీరు మీ బుద్ధి మారారు.